సడన్ గా సముద్రంలోని నీరు వెనక్కి తగ్గడం మొదలైంది. బీచ్లో ఉన్న ప్రజలు పెద్దగా అరుస్తూ పరుగులు తీశారు. ఆ అమ్మాయి దృష్టి సముద్ర మధ్యభాగం వైపు వెళ్ళింది. అక్కడ నుండి ఒక పెద్ద సునామీ తరంగం రావడం కనిపించింది. భయంకరంగా కనిపించిన ఆ దృశ్యం చూసి అందరూ ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగులు తీశారు. పరిగెత్తుతుండగా ఓ చిన్న పిల్లాడు మార్గమధ్యంలో పడిపోయాడు. అతని తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతులలోకి ఆ చిన్నారిని తీసుకుని తన ఛాతీకి అంటిపెట్టుకుని రక్షించాడు. ఆ తర్వాత తిరిగి చూడగా సునామీ ఇప్పటికే దగ్గరికి వచ్చిందని చూశాడు. ఆ అల అంత పెద్దదిగా ఉండడంతో పక్కనే ఉన్న బ్రిడ్జ్ కూడా చిన్నదిగా కనిపించింది. ప్రజలకు పరుగు పెట్టడానికి సమయం కూడా లేకుండా పోయింది. వారు బ్రిడ్జ్కి చేరకముందే సునామీ వారిని ముంచెత్తింది. ఒక భారీ తరంగం నేరుగా నగరాన్ని తాకింది. కేవలం 15 సెకండ్లలో నగరం సగం నీటిలో మునిగిపోయింది. నగరంలో మిగిలిన ప్రజలకు పారిపోవడానికి అవకాశం కూడా దొరకలేదు. శక్తివంతమైన నీటి ప్రవాహంలో అందరూ కొట్టుకుపోయారు. పెద్ద పెద్ద భవనాలు కూలిపోతున్నాయి. కొన్ని క్షణాల్లోనే నగరం మొత్తం నీటిలో మునిగిపోయింది. ఒక మనిషి బ్రిడ్జ్ మీద తన కూతురుని వెతుకుతూ అటు ఇటు పరుగులు తీస్తున్నాడు. అతను వెర్రివాడిలా పరిగెడుతున్నాడు. అప్పుడే అతను పైకి చూశాడు. ఒక పెద్ద షిప్ బ్రిడ్జ్ మీద ఆగిపోయింది. ఆ షిప్ మీద భారీ కంటైనర్లు ఉన్నాయి. ఒక వైరు ఆయిల్ కింద పడింది. అదే సమయంలో ఒక అమ్మాయి మృతి చెందింది. ఆ మనిషి భయంతో మరింత వేగంగా పరిగెత్తాడు. అతని ముందే ఇద్దరు వ్యక్తులు నలిగిపోయారు. కేవలం ఒక సెకను ఆలస్యం అయి ఉంటే అతను కూడా చనిపోయేవాడు. కానీ అదృష్టవశాత్తు అతను మరికొన్ని సార్లు మృత్యువును తప్పించుకున్నాడు. కానీ చివరకు అతను కూడా ఒక కంటైనర్ క్రింద నలిగిపోయాడు. అప్పుడు ఒక్కసారిగా పెద్ద పేలుడు జరిగింది. ఆ పేలుడు వలన చాలా కంటైనర్లు పగిలిపోయి నగరంలోని భవనాలపై పడ్డాయి. ఒక విపత్తు నుండి ఇంకా బయటపడకముందే మరో సునామీ ఎదురుగా కనిపించింది. ఈ సునామీ మొట్టమొదటి దానికంటే పెద్దదిగా ఉంది.